మీ ఇంట్లో ఒకటి వాట్ కెన్ గవర్నమెంట్ డూ, ఇంకోటి వాట్ కెన్ యూ డూ. మీ ఇంట్లో ఎవరికన్నా బైక్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే, ఆల్ ఆఫ్ యూ, అంటే మహిళల గురించి నాకు తెలియదు అలౌ చేస్తున్నారా లేదా, మగవాళ్ళు అయితే యూ కెన్ ఆల్ బికమ్ గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? యూ కెన్ డూ బ్లింకిట్ డెలివరీ, యూ కెన్ డూ జొమాటో, స్విగ్గీ, యూ కెన్ డూ ఊబర్, ఓలా బైక్, ఇవన్నీ చేయొచ్చు కదా. దిస్ ఇస్ ఆల్. నీకు ఎవడు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు బైక్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది అంటే నువ్వు ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఐ వాంట్ టు రిజిస్టర్ ఫర్ అ గిగ్. నువ్వు రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూ మేక్ యువర్ ఓన్ టైమ్. సాయంత్రం 5 నుంచి 9 గంటల దాకా నేను చేయగలుగుతా, 4 గంటలే చేయి. దట్ ఈస్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ యూ టుడే. దాంట్లో నా పాత్ర ఏమీ లేదు, మీరే వెళ్ళి చేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఏంటి? ఒక బైక్ ఉండాలా, ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలా. ఈ రెండు ఉంటే చేయొచ్చు. కాలేజ్లో చదివే పిల్లలు కూడా చేయొచ్చు. ఓన్లీ ఏంటంటే మీకు ఒక లైసెన్స్ ఉండాలి. సో ఇఫ్ యూఆర్ అండర్ 18 మీకు లైసెన్స్ ఉండదు. సో దట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ అవైలబుల్. బట్ కాదు, నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం లేదు, నాకు డ్రైవ్ చేయాలని లేదు. దర్ ఆర్ మెనీ అదర్స్. ఇప్పుడు ఐ వెంట్ టు కాలేజ్, మా కాలేజ్లోనే మాకు ఇంటర్న్షిప్స్ ఇచ్చేవాళ్ళు. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూస్ టు వర్క్ ఇన్ ద స్టూడెంట్ మెస్. సమ్ పీపుల్ యూస్ టు కుక్, సమ్ పీపుల్ యూస్ టు సర్వ్ ద ఫుడ్, some people used to clean the cafeteria, and they were paid $6 to $7 an hour, and we were allowed to work only 20 hours a week. So 5 రోజులు పని చేసినా రోజుకి 4 గంటలు, అంటే లీగల్గా మేము 20 గంటల కన్నా ఎక్కువ వారంలో చేయడానికి లేదు. సో మెనీ ఆఫ్ మై క్లాస్మేట్స్ హూ కేమ్ ఫ్రమ్ లిటిల్ బిట్ మోర్ ఎకనామిక్లీ ఛాలెంజ్డ్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళందరూ ఆ ఉద్యోగాలు తీసుకుని 20 గంటలు పనిచేశారు. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఆర్గనైజ్డ్గా ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో, అంటే మీ పక్కన ఇక్కడ ఒక హోటల్, ఒక రెస్టారెంట్, ఇంకేదో ఉంటుంది. 4 గంటల కోసం ఉద్యోగం ఇవ్వండి అంటే వాళ్ళకి కూడా అది అలవాటు లేదు ఇవ్వడానికి. ఇంటర్న్షిప్, పార్ట్ టైం వర్క్ అనేది మన కల్చర్లో ఇంకా మనకి అలవాటు అవ్వలేదు. దానికి కారణం ఏంటి అంటే మన దగ్గర జనాభా సంఖ్య బాగా ఎక్కువ అయిపోయింది. 4 గంటలకు బదులు 8 గంటలు చేసే వాళ్ళు దొరుకుతున్నారు వాళ్ళు. అదొక ప్రాబ్లం. ఇంకోటి మైండ్ సెట్ ప్రాబ్లం. మైండ్ సెట్ ప్రాబ్లం ఏంటి అంటే మీరు అందరికీ 8 అవర్ షిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? 4 అవర్ షిఫ్ట్ ఇవ్వచ్చు కదా. 4 అవర్ షిఫ్ట్ ఇచ్చి 2 షిఫ్ట్లు నడిపే బదులు 4 షిఫ్ట్లు నడపండి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? కొన్ని కంపెనీస్ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళని ఎవడు ఆపట్లేదు, వాళ్ళు అడాప్ట్ అవ్వట్లేదు. నేను ఇట్లా కంపెనీస్ అందరినీ పెట్టుకుని మీరు కూడా పార్ట్ టైం వర్క్ స్టార్ట్ చేయండి అంటే కొందరు వింటారు, కొందరు వింటారు. బట్ వాట్ యూర్ సేయింగ్ ఇస్ అ వ్యాలిడ్ థింగ్. అది యూఎస్లో అది ఉంది. యూఎస్లో ఎందుకు ఉంది అంటే యూఎస్లో మెజారిటీ కుటుంబాల్లో 18 ఏళ్ళు వయసు దాటిన తర్వాత పిల్లలకి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వరు. అక్కడ ఏంటి అంటే 18 తర్వాత నువ్వు నీ సొంత సిటిజన్వి, నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి. నీకు కాలేజ్కి వెళ్ళాలనుందా, అప్పు తీసుకుని చేసుకో. నీకు పని చేయాలనుందా, పని చేసుకో. వాళ్ళ ఇంట్లో ఉండడం కూడా వాళ్ళు ఇష్టపడరు. అంటే ఒక 23, 24 వయసు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు నీ తల్లిదండ్రులతో ఉంటున్నావు అంటే యూఎస్లో నిన్ను చాలా చిన్న చూపు చూస్తారు. అంటే నువ్వు ఇప్పటికీ నీ సొంత కాలం మీద నిలబడలేకపోతావా. కానీ అక్కడ ఆ దేశ పరిస్థితులు వేరే, మన దేశ పరిస్థితులు